రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆర్ఓ వాటర్ ప్లాంట్లను మండల అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతను పరిశీలించి టీడీఎస్ స్థాయిని పరీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీఓ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆర్ఓ వాటర్ ప్లాంట్లను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అందించే తాగునీరు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్ అని టీడీఎస్ నిర్దేశిత స్థాయిలో ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్లాంట్లు అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహించడం లేదా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే సంబంధిత ఆర్ఓ వాటర్ ప్లాంట్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సర్పంచ్ నల్లమోహన్, వైద్యాధికారి డాక్టర్ కార్తిక్ కార్, డబ్ల్యూఎస్ ఏఈ అభిషేక్, రావు కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారు. స్టోరేజ్ ఎక్కువ పెడితే వాటర్ తెస్తారు. ఫస్ట్ పెద్ద మనిషి కరెక్ట్ వాటర్ 31 కదమ్మా చూడు, 100 రావాలి కనీసం 90 అన్న 85 కష్టపడి మరి ఇంత తక్కువైతే వారం రోజులు వరకు వస్తాం అంతే. ఆ లోపు సెట్ చేయాలి. చెక్ చేస్తారా ఎంత వస్తుంది? నేనే పంపించింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్స్ మరియు గవర్నమెంట్ ఆర్ఓ ప్లాంట్స్ అన్ని చెక్ చేయడానికి మన మెడికల్ ఆఫీసర్ గారు మరియు ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారు స్థానిక సర్పంచ్ గారితో కలిసి పరిశీలించడం జరుగుతుంది. దీంట్లో టీడీఎస్ ముఖ్యంగా గత వారం రోజుల క్రితమే వాటర్ శాంపుల్కి పంపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు టీడీఎస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. తద్వారా వీళ్ళకు 1 వీక్ టైం ఇస్తున్నాం. 1 వీక్ లోపల టీడీఎస్ పర్సంటేజ్ పెంచేసి క్లీన్గా వాటర్ ఉంచాలని తెలియజేయడం జరిగింది. ఒకవేళ అప్పటికి కూడా మారకపోతే సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది.